కాలము నుండి నేటి రోజు వరకు 1 2 3 గడిచిన కాలము నుండి ఈ రోజు వరకు కాపాడిన దేవుడే ఈరోజు మన కళ్ళ మీద ఎంతో మంది వెళ్ళిపోయారు. మనం ఉన్నాము. ఇంకెవరి కృప ఏం చెప్పండి. నాకు వర్తం తప్పట్టు. హల్లెలూయా. ఈరోజు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన, నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చాలు. దేవుడి స్తోత్రం. భక్తి కలిగిన వాడి జీవితాలు ఎప్పుడు కూడా ధైర్యం ఉండవలసిన వాడిగా కనబడాలి. ఏ సందర్భంలో కూడా మన మనస్సులో కానీ ఆలోచనలో కానీ ధైర్యాన్ని కోల్పోయిన వారిగా మన జీవితాన్ని ఉండకుండా కాపాడుకోవాలి. దేవుడు వాక్యం అంటుంది, నిజముగా నువ్వు భక్తి కలిగిన వాడు అయితే నీ ధైర్యం కలిగిన వాడిగా ఉండవా? దేవుడి స్తోత్రం. ఈరోజు చాలా మంది అంటారు, నేను చాలా భక్తి కలిగిన వాడినండి అని పేరు చెప్పుకుంటూ ఉంటారు. కష్టాల వంటి పరిస్థితుల్లో నిలబడే వారిగా కనబడు, బాధల వంటి పరిస్థితుల్లో పడిపోయిన వారు కనబడుతూ ఉంటారు. నిజముగా నువ్వు చేసేది భక్తి అయితే, నిజముగా నువ్వు భక్తి కలిగిన వాడు అయితే మన దేవుడి నామంలో నిలబడి చూపించాలి. తప్పకుండా ఒకసారి హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపుదా? నీ యథార్థమైన ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా? దేవుడి స్తోత్రం. భక్తి కలిగిన వారి జీవితాలు ఏ సందర్భంలో కూడా పడిపోయేవారిగా ఉండరు, కృంగిపోతున్న వారిగా వారి జీవితాలు కనబడవు. నిజమైన భక్తి కలిగిన వారి జీవితాలు దేవుని బట్టి నిలబడిన కోరికతో పరిగెడుతూ ఉంటారు. దేవుడి స్తోత్రం. ఈరోజు నిజమైన నీ భక్తి అయితే కష్టాన్ని బట్టి పడిపోయే వ్యక్తిగా ఉండవు, బాధలు బట్టి పడిపోయే వ్యక్తిగా ఉండవు, శ్రమను బట్టి పడిపోయే వ్యక్తిగా ఉండవు. కానీ దేవుని బట్టి నిలబడే వ్యక్తిగా జీవితం మార్చుకుంటా. తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందరో ఈ లోకంలో భక్తి కలిగిన వారికి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు.
నేను చాలా భక్తి కలిగిన వాడినండి, నేను చాలా విశ్వాసం కలిగిన వాడినండి, 20 సంవత్సరాల భక్తి జీవితంలో వెళ్ళిపోతున్నానని చెప్పి ఉన్నవారు 4 దిక్కులు ముయ్యబడుతున్నప్పుడు, 4 దిక్కులు సహాయం ఆగిపోయినప్పుడు, 4 దిక్కులు సమస్య అధికమైపోతున్నప్పుడు భక్తి కలిగిన వారు చెప్పుకునే వీడు దేవుడు నిలబడే దేవుడి కొడుకు, దేవుడి స్తోత్రం. పిరికి వారిగా మారిపోతూ ఉంటారు, అల్ప విశ్వాసులుగా మారిపోతూ ఉంటారు, పిరికితనములో కృంగిపోయారుగా మారిపోతూ ఉంటారు. అందుకే దేవుడు పలుకుతున్న మాట, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా. నిజముగా నువ్వు భక్తి కలిగిన వాడవైతే 4 దిక్కులు ముయ్యబడిన అనుకోవాలి, దేవుడు బట్టి నిలబడతాడు. హల్లెలూయా. నిజముగా నువ్వు భక్తి కలిగిన వాడవైతే, నీ భక్తే నిజమైతే, దేవుడికి చేసే ప్రార్థన చేసేవాడిగా నిజమైతే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలా, నీ ప్రార్థన జీవితం నీకు ధైర్యం పుట్టించాలా. నీ భక్తి కలిగిన వాడిగా జీవితాన్ని బట్టి నీవు నిలబడగలిగితే నేను నిలబెట్టే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. వా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడికి భక్తి కలిగిన వారికి ఉన్న మాత్రమే కాదు, మన జీవితాల కష్టాలు ప్రవేశించినప్పుడు, బాధల బట్టి ప్రవేశించినప్పుడు, అనేక పరిస్థితుల్లో అల్లకోళ్ళ పరిస్థితుల్లో కూడా నిలబడేవాడిగా దేవుడికి చూపించాలి. నిలబడే భక్తి దేవుడికి కనపరచాలి, నిలబడే విశ్వాసం దేవుడికి కనపరచాలి. ఏ కుటుంబం అయితే కష్టాల్లో నిలబడి దేవుడికి ప్రభా ఈ కష్టంలో నిలబడి ఉన్నానని చూపించగలడో వాడు నిలబెట్టే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమ, నీ భక్తి జీవితం నీకు ఆదర్శంగా మారాల. నిజమైన భక్తులు ఎప్పుడు కూడా కష్టాలు బట్టి కృంగిపోయేవారుగా ఉండరు, బాధలు బట్టి పిరికివారుగా మార్చబడరు. కానీ నిజమైన భక్తి చేసే వారి జీవితాల్లో నిలబడి దేవుడికి చూపిస్తారు. కష్టాలు తరుముతున్నా, బాధలు తరుముతున్నా, నిందలు తరుముతున్నా, అవమానం తరుముతున్నా, రోగాలు తరుముతున్నా, అప్పులు తరుముతున్నా, కష్టాలు తరుముతున్నా, ఎప్పుడు వారు భక్తి జీవితంలో పడిపోయేవారిగా ఉండక, వారికున్న భక్తి నిజము కనుక, వారి విశ్వాసం నిజము కనుక, వారు ప్రార్థించే దేవుడు గొప్పవాడు కనుక, వారు ప్రార్థన జీవితం సత్యము కనుక, వారు రోషము కలిగిన పులుల్లాగా కష్టాల్లో నిలబడి దేవుడు చూపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి వారి జీవితాల్లో ఈ ఉదయకాలం దేవుడిచ్చిన వాగ్దానం, నువ్వు నిలబడే భక్తుడిగా ఉంటే నిలబెట్టే దేవుడిగా మారిపోతా, నిలబడే విశ్వాసగా ఉంటే నిలబడే దేవుడిగా మారిపోతా. కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్ళలో, సమస్యల్లో రొమ్ము విరుచుకొని దేవుడు భక్తుడిగా నిలబడేవాడిగా ఉంటే నిన్ను నిలబెట్టే బాధ్యత, నిన్ను కాపాడే బాధ్యత, నిన్ను దీవించే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. కానీ దినాల్లో చాలా మంది జీవితాలు గమనిస్తూ ఉంటే ఏ కష్టం వాళ్ళ జీవితం లేనా పడ్డారు. అమ్మో చాలా భక్తి నాకు, దేవుడి స్తోత్రం. నోటి మాటలు పాంపుల్లా వస్తుంటాయి, ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు. నాకేంటో దేవుడు 6 పువ్వు లేదు 6 కాయలు 3 పువ్వు అని చెప్తారు, దేవుడి స్తోత్రం. కానీ కష్టాలు వాళ్ళ జీవితంలో ప్రవేశించగాలి, బాధలు వాళ్ళ జీవితంలో ప్రవేశించగాలి, రోగాలు వాళ్ళ జీవితం ప్రవేశించగానే అప్పుడు పలికిన మాటలు పోతాయి, పిరికి మాటలు పలుకుతూ ఉంటారు, పిరికి వారి హృదయాలు మాట్లాడుతూ ఉంటాయి, అల్ప విశ్వాసాలుగా వారి జీవితాలు మారిపోతూ ఉంటాయి. కానీ దేవుడు కోరుకుంటున్నాడు, నీ భక్తి నిజం కాదా? అయితే ఎంతకాలం దేవుడు చేసే ప్రార్థన జీవితం నిజం కాదా? నువ్వు నమ్ముకుని ఆరాధించే దేవుడి శక్తి నిజం కాదా? ఈనాడు అనేక మంది జీవితాల్లో అటువంటి భక్తులుగా పడిపోవడం వల్ల, నిలబెట్టే అవకాశం దేవుడికి ఇవ్వకపోవడం వల్ల భక్తుల జీవితాలు కన్నీళ్ళు మిగిలిపోతున్నాయి, భక్తుల జీవితాలు కష్టాలు వంటి మిగిలిపోతున్నాయి. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నీ భక్తి నిజమైతే, నీ ప్రార్థన జీవితం నిజమైతే, నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి నిజమైతే, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా పిల్లలకు కృంగిపోవం. కానీ యోధా కోట సింహంలాగా 2 నిమిషాల దేవుడి స్తోత్రం. హల్లెలూయా,
పిరికి వారికి దేవుడికి అసహ్యం. పిరికిగా ఉన్న వారి జీవితాల్లో దేవుడు తోడు రాడు. మన జీవితాలు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నీ భక్తి జీవితం నీకు అర్థమైతే, నీ విశ్వాసం నీకు అర్థమైతే, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎంత పవర్ఫుల్ నీకు అర్థమైతే, కష్టాలు తరుముతూ ఉంటే చెప్పుతో దేవుడితో నిలబడతాను ప్రభా. దేవుడి స్తోత్రం. బాధలు తరుముతూ ఉంటే, కష్టాలు తరుముతూ ఉంటే, నిందలు తరుముతూ ఉంటే, అవమానం తరుముతూ ఉంటే, వేదన తరుముతూ ఉంటే, రకరకాల సమస్యలు జీవితాలు వెంటాడుతూ ఉంటే, నువ్వు నమ్ముకున్న దేవుడి శక్తిని చూడగల స్థాయికి ఎదుగుతావు. నీ భక్తి నిజమైతే దేవుణ్ణి ఆరాధిస్తావు. నీ భక్తి నిజమైతే దేవుడు దగ్గరగా ఉంటావు. ఆ తండ్రితో అంటావు, కష్టాలు తరుముతున్నా, బాధలు వస్తున్న ప్రభా నిలబడి చూపించాను, నీ ప్రతాపం చూపించు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థమైన నిరీక్షణ ఆధారం కాదా? ఈరోజు దేవుడు నమ్ముకుని జీవితాల్లో భక్తిగా చెప్పుకుని నీవు కృంగిపోతున్నావా? పిరికివాడిగా మారిపోతున్నావా? సహనాలు కోల్పోతున్నావా? కొండంత దేవుని కలిగి నీ జీవితాల్లో 20 సంవత్సరాల దేవుని ఆరాధించిన బతుకుల్లో నీ భక్తి యథార్థమే కాదా? నీ భక్తి జీవితమే కాదా? నువ్వు కృంగిపోతున్నావంటే నువ్వు భక్తుడివే కాదు. నువ్వు కృంగిపోతున్నావంటే విశ్వాసమే కాదు. నువ్వు కృంగిపోతున్నావంటే దేవుడి బిడ్డవే కాదు. దేవుడి బిడ్డలో రోషము నిలబడతారా? ఎందుకో తెలుసా? సమస్య కంటే దేవుడు గొప్పవాడిగా వారి జీవితాలు గుర్తిస్తారు. రోగము కంటే దేవుడు గొప్పవాడిగా గుర్తిస్తారు. అప్పుల కంటే దేవుడు గొప్పవాడిగా గుర్తిస్తారు. సంతాన భాగ్యము కంటే ఇచ్చేవాడు గొప్పవాడిగా గుర్తిస్తారు. వారు ఎప్పుడు కూడా వారి నోట మాట వస్తుంది, ధైర్యంగా మాటలు పలుకుతూ ఉంటారు. వారు ఎన్ని కష్టాల్లో ఒక మాట చెప్తారు, ఈ రోజు కష్టం ఉందా, నిలబడి చూపిస్తాను, మనకు దేవుడు పంచపరమల్లా కొట్టిస్తాడు అని చెప్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలా మంది దేవుని నమ్ముకున్నవారు కష్టాలు వంటి పరిస్థితులు వెళ్ళిపోతున్నప్పుడు, చుట్టాల ఇంట్లోకి వెళ్ళినప్పుడు బంధువులకి చెప్తూ ఉంటారు, ఏమున్నాయి అన్ని కష్టాలే బాబా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అన్ని బాధలే బాబా. దేవుడి స్తోత్రం. కానీ బయట అంటారు, నాకేంటమ్మా కొండంత దేవుడు ఉన్నాడు. కానీ బంధాలు పంచుకున్న వాళ్ళ దగ్గర మట్టిగా పిరికివారిగా మాట్లాడుతూ ఉంటాం. అనుబంధాలు పంచుకున్న చుట్టాల వద్దకు వెళ్ళి పిరికివారిగా మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడు వాక్యం అంటుంది, నీ నోట పిరికి మాటలు వస్తున్నాయంటే నీ భక్తి జీవితం కరెక్ట్ కాదు, నీ విశ్వాస జీవితం కరెక్ట్ కాదు. దేవుడు అంటున్నాడు, నిజముగా నువ్వు భక్తి చేసేవాడు అయితే నీకేం పుట్టాలా? ధైర్యము పుట్టాలా. కొట్ట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది స్టూడెంట్ జీవితం గమనిస్తూ ఉంటే, బాగా చదువుతున్న వాడు నోటకు మాట అవుతుందండి, ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా పాస్ అయిపోయి అంటాడు. బాగా చదవలేని విద్యార్థి అంటాడు, పాస్ అవుతానో తెలియదుగా చదువుతాలే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బాగా చదువుకునే వాడి నోట పిరికి మాటలు రావే. ఎగ్జామ్ గురించి భయపడేవాడిగా ఉండడు. ఏ టైంలో వాడు ఎగ్జామ్ పెడుతున్నా వాడి గుండె నమ్మకం ఏంటంటే, నేను బాగా చదివి ఉన్నాను కనుక మంచిగా రాస్తాను. దేవుడి స్తోత్రం. నీ భక్తి జీవితం కరెక్ట్ గా ఉంటే, విశ్వాస జీవితం కరెక్ట్ అయితే, నీ ప్రార్థన జీవితం కరెక్ట్ అయితే, కష్టాల్లో గాని, బాధల్లో గాని, సమస్యలో గాని, ఇబ్బందులు గాని నీ నోరు పలుకుతుంది, నిలబడతాను, దేవుని బట్టి బాగుపడతాను. దేవుడి స్తోత్రం. నిలబడి చూపిస్తే నిలబెట్టేవాడు కలిగి ఉన్నావు. నిలబడి చూపిస్తే నిలబెట్టేవాడు కలిగి ఉన్నావు. ఆయనే సర్వశక్తి గల దేవుడు.
ఉండగా లేదని పలుకుతుంటే నా తండ్రి నాతో ఉండగా చెప్పుతుంటే సమస్తము తల్లి బిడ్డగా ఇచ్చేను సమస్తము తండ్రి బిడ్డగా ఇచ్చేను సమస్తము తల్లి బిడ్డగా ఇచ్చేను సమస్తము తండ్రి బిడ్డగా ఇచ్చేను దేవుడు తండ్రి కలిగిలేవా దేవుడు కలిగిలేవా ఆయన పిల్లలు జ్ఞాపకం చేస్తూ దేవుని కలిగి ఉన్న ఆయన కూడా మారుతున్నాము అది పక్కన ఉన్నదా నీకోనే ఉన్నదో జ్ఞాపకం చేసుకో ఆయన తోడుగా ఉన్నాడు దేవుడితో నీవు కష్టములో కూడా నీవు నాకు ఉన్నావంటే బాధల్లో కూడా నీ దేవుడితో ఉన్నావాన్ని కనకాగలిగితే నీకు తోడుగా ఉన్న దేవుడు కష్టములో విడుచునా నీకు తోడుగా ఉన్న దేవుడు బాధల్లో విడుచునా వెంటనే చెయ్యబట్టి నిలబెట్టును కష్టం రాగానే మనుషులు కూడా దునియైపోయారు బాబు దేవుడు స్తోత్రం పక్కనే ఉన్నారా పుట్టించు నీ కొడుకు కష్టాలు వస్తే పక్కనే ఉండవా నీ కూతురు దుఃఖంలో ఉంటే కాస్త పక్కనే ఉండవా విడిచిపెడతావా తల్లిగా మారి నీవు తండ్రిగా మారి నీవు కష్టాలు నీ కూతురు ఉంటే బాధ నీ కూతురులో ఉంటే వదిలిపెట్టి ఎక్కడికి ఎంజాయ్ చెయ్యు బిడ్డ దగ్గరికి వస్తాం ఆదుకుంటాం కడుపులో దాచుకుంటాం కష్టాన్ని తీసుకుంటాం సుఖాన్ని కొడుకు దేవుడి స్తోత్రం హల్లెలూయా దేవుని పక్కన విషయం గుర్తుంచుకో దైవజనమా సర్వకాలం ముందు జీవించే తండ్రి నీకెప్పుడు దూరంగా ఉండడం నువ్వే పిరికితనిగా మారి పిరికివాడిగా మారి ఆ పిరికితనంలో దారి తప్పి రకరకాల మార్గాల్లో పోయి కష్టాల్లో జయించాలని కోరుకున్నట్టు వెళ్ళిపోయిన మనుషులు ఎంతో మంది దేవుడి వాక్యం అంటుంది నువ్వు నిజముగా భక్తి చేసిన వ్యక్తువైతే నీ ధైర్యం చెదిరిపోకూడదు నీ నమ్మకం చెదిరిపోకూడదు కష్టాలు తరుముతున్నా బాధలు తరుముతున్నా కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నా డాక్టర్లు చచ్చిపోతాం చెప్పినా నీ గుండెల్లో ధైర్యం ఉండాలి దేవుడు నిలబడుతున్నాను నిలబెట్టే దమ్ము నా తండ్రి చెప్పుకోవాలి దేవుడి స్తోత్రం హల్లెలూయా దేవుడు వాక్యం అంటూ నిజంగా ధైర్యం నీకు లేదా భక్తి జీవితం కరెక్ట్ అయితే నీ విశ్వాసం కరెక్ట్ అయితే యేసు నమ్మడం కరెక్ట్ అయితే ఆరాధించే మనసు కరెక్ట్ గా చేసే వ్యక్తిగా ఉంటే ఏ పరిశుద్ధంలో ఉన్న నీ గుండెల్లో ఉన్న నమ్మకాన్ని ధైర్యాన్ని కోల్పోకూడదు ఎందుకో తెలుసా నీ దేవుని విడిచిపెట్టేవాడు కాదు నీకు దూరంగా ఉండేవాడు కాదు నీకంటే గొప్ప ప్రేమ కలిగిన వాడు సర్వశక్తిమంతుడు కష్టాలు ఎడుతూ ఉంటే బాధలు ఎడుతూ ఉంటే నీ చావు వదిలిపెట్టి ఎక్కడో కూర్చొని దేవుడికి కాదు దైవజనమా కష్టాలు నీ పక్కన ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకో ధైర్యం కోల్పోతూ ఉంటే దేవుడి జ్ఞాపకం రాదు కష్టాల్లో ధైర్యం కోల్పోతూ ఉంటే విశ్వాసం కోల్పోతూ ఉంటే మనలాంటి మనుషులు ఎత్తుకునే వారిగా మారిపోతాం తప్ప మన పక్కన ఉన్న దేవుని గుర్తించే స్థాయి మనకు రాదు ఎప్పుడైతే నువ్వు పిరికివాడిగా మారిపోతావో దేవుడు నీకు గుర్తున్నాడు తండ్రి నీకు గుర్తున్నాడు తండ్రి శక్తి నీకు అర్థం కాక
మనుషుల వద్దకు పరిగెత్తి సహాయం కోరే వ్యక్తిగా మారిపోతావు. కానీ దేవుడు వాక్యం అంటుంది, నీ భక్తి నిజమైతే, నిజమైన భక్తి జీవితం కలిగిన మనుషులు నిలబడగలిగితే నిలబెట్టే దమ్మున్న మనగాడు నువ్వు ప్రకటించే దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడికి అసాధ్యమైన ఏది దేవజనమా. సమస్తం కలిగించిన దేవుడు. మనిషి జీవితం మారాలన్నా, కుబేరుడిగా మార్చబడాలన్నా, రోగం నుంచి బయటికి రావాలన్నా, అప్పుల నుంచి బయటికి రావాలన్నా, 20 సంవత్సరం పిల్లలకి వారి జీవితాల్లో పిల్లలు కలగాలన్నా, చచ్చిపోయే స్థాయిలో ఉన్న మనిషి క్రింగిగా మారాలన్నా, మార్చగలిగిన సామర్థ్యం కలిగిన తండ్రి నీకు లేడా? నీతో ఉండలేదా? నడలేదా? హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నీ భక్తి నీ జీవితానికి ధైర్యం పుట్టించాలా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయము ధ్యానం చేసుకున్న ఒకసారి. నీవు అతనికిని అతని ఇంటి వారికిని, అపవాది ప్రభుత్వం అంటుంది, నీవు అతనికి అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు, అతను కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేస్తుంది కదయ్యా. నీవు అతని చేతి పనిని దీవించుచుండు. అతను చేసే ప్రతి కార్యక్రమాన్ని దీవించడం బట్టి అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించబడింది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి ఒక్కసారి నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును ఏదైతే ఇచ్చావన్నీ తీసేసేవాడుగా ఉంటే నీ ముఖము ఎదుటనే దూషించి వెంటనే యోబు గారిని ఒక తిట్టి నిన్ను విడిచిపోవును అని యెహోవా విడిచిపోయినని చెప్పగా, యెహోవా ఇదిగో అతనికిని కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. చాలు. దేవుడి స్తోత్రం. యోబు దేవుని బట్టి గొప్పవాడిగా మార్చబడ్డా, జీవితం అంతా గొప్పగా మార్చబడింది. కుబేరుడిగా జీవితం మార్చబడింది. 10 మంది సంతానం కలిగిన వాడిగా జీవితం మార్చు. ఇక్కడ చూసినా యోబు జీవితంలో ఆస్తి కలిగిన వాడిగా ఉన్నా, ఎంతో హ్యాపీగా, ఎంతో సంతోషంగా ఉన్న సందర్భంలో అపవాది దేవుడితో పలుకుతున్న మాట, ఇద్దరు కలిసాడు. ఎవరు? అపవాది దేవుడికి వచ్చాడు. దేవుడి స్తోత్రం. దేవుడు అన్నాడు, నా కొడుకు భూలోకంలో ఉన్నాడు రా, నా కొడుకైన యోబు గురించి ఆలోచించుతావా? ఎంత గొప్ప చెప్పడం దేవుడు. దేవుడి స్తోత్రం. మన కొడుకు మంచి పొజిషన్లో ఉంటే అనగా మనమే చెప్పేకుండా దగ్గర నాకు వచ్చేసా కంట్రోల్. దేవుడి స్తోత్రం. మన కొడుకు మంచి పొజిషన్లో ఉంటే తండ్రి పుస్తకం పెరిగి ఆనందం పెరిగి మనమే చుట్టాలింటికి వెళ్ళినప్పుడు, బంధువులింటికి వెళ్ళినప్పుడు చెబుతూ ఉంటే అనగకపోయినా నా కొడుకు పలాలేదు. దేవుడు వాటికి అపవాదం వచ్చిన ప్రభు పలుకుతున్న మాట, నా కుమారుడైన యోబు గురించి ఆలోచించుతావా? అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, జీవితం విడిచిపెట్టినవాడు, అటువంటి వాడు భూమి మీద లేడని చెప్పి ఎంతో గొప్పగా దేవుడు యోబు గురించి మాట్లాడుతున్న అపన్నాడు. ఆ ఊరికి భక్తి చేశాడు యోబు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక పడుకు తినే యోబు జీవితాన్ని ఆస్వాదించావు, కుబేరుడిగా మార్చావు, వేల విగ్రహాలు అందించావు, 10 మంది సంతానం దయచేసావు, ఆస్తి కలిగి కూడా మార్చావు. కాబట్టి 3 పూటలు నీకు ప్రార్థన చేస్తున్నాడు. 6 పూటల దేవా స్తోత్రం అన్నాడు. దేవుడి స్తోత్రం. ఒక్కసారి యోబు జీవితంలో కష్టాలు ప్రవేశిస్తే నిలబడక పడిపడి మారిపోతాడయ్యా. నీవిచ్చిన ఆస్తిని బట్టి, నీవిచ్చిన ధనమును బట్టి, నీవిచ్చిన పొలమును బట్టి యోబుని కనపరుస్తున్నాడు, యోబుని మహిమపరుస్తున్నాడు. నిలబడివాడిగా ఉన్నాను. ఒక్కసారి నాకు అవకాశం, ఆస్తిని పోగొడతాను, ధనాన్ని పోగొడతాను, ఆరోగ్యాన్ని పోగొడతాను. అప్పుడు యోబు గారు నిలబడి ఏదన్నా ఉండి వెళ్తాడయ్యా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నా కొడుకు నా పరువు నిలబడతాడు. కొత్త తప్పంలో హల్లెలూయా. ఆస్తి లేకపోయినా, ధనము లేకపోయినా, డబ్బు లేకపోయినా నా కుమారుడు కూడా తెలిసి కనుక నా కుమారుడు నిలబడేవాడిగా ఉంటాడని ఛాలెంజ్ చేస్తాడు దేవుడు. దేవుడి స్తోత్రం. అపవాదం వెళ్ళి వాడుకున్న ఆస్తిని అంతా పోగొట్టాడు. 10 మంది సంతానం కూడా చంపిన వాడిగా మార్చబడ్డాం. చివరికి ఆస్తి అంతా పోయింది, ధనమంతా పోయింది, చివరికి ఆరోగ్యం అంతా పోయింది, బిడ్డలు చనిపోయారు, వ్యాధిగ్రస్తుడిగా మారిపోతాను అపవాది ఇప్పటికైనా పడిపోయిన వాడిగా మాట్లాడతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యోబు పక్కనే గుంటలెక్కల అపవాది కాచు కూర్చొని దేవుని తిడతాడేమో చూస్తున్నాడు. దేవుణ్ణి దూషించే మాటలు పలుకుతాడేమో అపవాది చూస్తూ ఉన్నాను.
ఆస్తి పోయింది కదా, వీడికి ఆరోగ్యం పోయింది కదా, సిరి సంపదలు పోయాయి కదా, తీరా బిడ్డలందరినీ కూడా పోగొట్టాను కదా, చివరికి భార్యలో తోడి చావమని గద్దించాను కదా. ఇప్పుడు యోబు నోట దూషించే మాటలు, పిరికి మాటలు వస్తాయని చెప్పి గుంటగా నక్కలా కాచుకొని కూర్చున్నాడు అపవాదిగాడు. దేవుడు స్తోత్రం. యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చును, యెహోవా దేవుడికి మహిమ కలుగునగా. వాసిపోయినకి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యోబు నోట వచ్చిన మాట అపవాది జీవితం వచ్చబడింది. ఏంటిదో? ఆస్తులు పోగొట్టినా, ధనములు పోగొట్టినా, బిడ్డలు పోగొట్టినా, చివరికి అన్ని పోగొడుతున్నా వీడి జీవితంలో ఇంకా దేవుడు నిలబడ్డాడా? ధైర్యం కోల్పోలేదు అనుకున్నాడు. మళ్ళీ అడిగే దేవుడి స్తోత్రం. ప్రభువా, ఎవడైనా దేహంకు సమస్తం ఇస్తారు కదా, ఒక్కసారి అవకాశం వారికి సర్వరోగాలు పెడతానయ్యా. దేవుడి స్తోత్రం. దేవుడు అన్నాడు, నా కొడుకు మామూలు కాదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సరే వెళ్ళనకంత అవసరం. మళ్ళీ వచ్చి ఒళ్ళంతా జబ్బుగా మార్చాడు. ఎముకలన్నీ కుళ్ళిపోతున్నాయి, ఎముకల లోపల పురుగులు వెళుతూ బాధ భరించలేకపోతూ ఉంటే అనుకున్నాడు అపవాది గారు గుంటల కాకుండా ఈసారైనా దేవుడు తిడతాడు. ఎవరు? ఈసారైనా దేవుడు తిట్టేవాడిగా మారుతాడు, అవమానకరమైన మాటలు పలుకుతాడు. యోబు గారు పిరికివాడిగా మారిపోతే ఎక్స్పెక్ట్ చేసి అపవాది పక్కన ఉండి చూస్తూ ఉంటే దేవుడితో పలికిన మాట దేవుడి ఇచ్చను, దేవుడు తీసుకును, దేవుడికే మహిమ కలుగునే కాక. దేవుడి స్తోత్రం. మతిపోయింది అపవాదికి. దేవుడి స్తోత్రం. అంటే యోబు జీవితంలో ఉన్న భక్తి నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం, నిజమైన ప్రార్థన జీవితం, నిజమైన విశ్వాసం కలిగిన వారు ఆత్మతో దేవుడి శక్తిని చూస్తారు, ఆత్మతో దేవుడు బలాన్ని కనపడతా. అనుకున్నాడు యోబు గారు, ఆస్తి ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, బిడ్డ ఉన్నా లేకపోయినా నా దేవుడు నాకు మరలా ఇవ్వగలను ఆలోచన కలిగిన వాడిగా, ఎక్కడ ధైర్యం కోల్పోకుండా, ఎక్కడ తిరిగి వారు మారకుండా, ఎన్ని శ్రమలు వస్తున్నా, ఎన్ని కష్టాలు వస్తున్నా, ఎన్ని బాధలు వస్తున్నా, కఠోరమ రోగంతో ఉన్న అపవాదికి చూసే సమయంలో ఎక్కడ పిరికి మాట రాలేదు, ఎక్కడ పిరికితనంగా ప్రవర్తించలే కానీ ధైర్యముగా చెప్తున్న మాట, నా దేవుడికే మహిమ కలిగిన కాక. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సమస్తమైన జీవితం అంతా పోగొట్టుకొని పతనమైపోతున్న యోబు జీవితాన్ని నిలబెట్టడానికి దేవుడు మరలా లోకానికి వచ్చి యోబు చేయి పట్టుకొని రెండంతల దీవెనతో, ఆశీర్వాదముతో, మేలుతో నిలబడి యోబు జీవితాన్ని ఆస్వాదించిన వాడిగా ప్రభువు నిలబడ్డాడు. కపలకూడదు. హల్లెలూయా. నా ప్రేమ దైవజనమా, అటువంటి భక్తి జీవితం కలిగి ఉన్నావా? అటువంటి విశ్వాసం కలిగి ఉన్నావా? 4 రూపాయలు కలిసి వస్తే 4 పూటలు ప్రార్థన చేస్తాం. జీవితంలో కష్టపడితే వాటిగా 3 పూటలు గెలిపోతాం. దేవుడి స్తోత్రం. అందుకే మన జీవితం నిలబెట్టలేకపోతున్నాం. ధైర్యం నిలబెట్టాలా? ధైర్యం కలిగిన వ్యక్తి అయితే కష్టాల్లో కూడా నిలబడి దేవుడికి చూపించాం. యోబు నిలబడ్డాడు కాబట్టి, నిలబడబడిన జీవితం మారి ఉంది కాబట్టి నిలబెట్టే బాధ్యత దేవుడు తీసుకొని మరలా ఆరోగ్యం ఇచ్చి, మరలా ఐశ్వర్యం ఇచ్చి, మరలా బిడ్డలు ఇచ్చి, ఒక వంతు దీవెన అపవాదు కోల్పోయి చేస్తే 2 దీవెన నిలబెట్టిన బాధ్యత ఇదిగో ఈ తీసుకున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రేమల దైవజనము, దేవుడు ఆత్మతో మీతో మాట్లాడుతున్నారు. నువ్వు చేసే భక్తి నిజమైతే, నీ ప్రార్థన జీవితం నిజమైతే, నీ విశ్వాసం నిజమైతే, నీ చుట్టూ దారులు ముయ్యబడి ఉన్నా, అపాయములు వస్తున్నా, సంక్షోభం వస్తున్నా, చిల్లర పైసలే పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు దేవుని బట్టి నిలబడిన వాడిగా మారి చెప్పాలి. నా దేవుని బట్టి నిలబడతాను, నా దేవుని బట్టి దీవించబడతాను, నా దేవుని కుమారుడిగా మారిపోతాను, నా దేవుని బట్టి ఈ స్థాయిలో ఉండదు కానీ గొప్ప స్థానంలో ఉంటాను. దేవుడి స్తోత్రం. ఆ ధైర్యం కనపరచగలిగిన వాడిగా దేవుడికి మారాల. దేవుడి కంటి కల్పించాలి. పైకి పులిల్లాగుండి లోపల పిల్లిల్లాగా ఉపయోగం లేదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన గదుల్లో పులిల్లాగా ప్రార్థన చేస్తారు, గర్జించి ప్రార్థన చేస్తారు. సముద్రం పాయం చేసేవాడు ఆయన. ఏంటది? ప్రార్థన గదిలో ఉన్నప్పుడు బాంబుల్లో శబ్దాలు వస్తుంటాయి. వాళ్ళు మాట్లాడుతుంటే దైవ్యాత. దేవుడి స్తోత్రం. నువ్వు శక్తివంతుడు అయ్యా, నువ్వు బలమైన దేవుడు అయ్యా. అయ్యా దక్షిణస్థం గొప్పది ప్రభా,
ఎర్ర సముద్రం పాయలపడమని చెప్పి గదిలో ప్రార్థన చేస్తుంటే సాతానుడు అమ్మో దేవుడి స్తోత్రం అని అనుకుంటాడు. అయ్యి బాబు ఇంత ప్రార్థన, దేవుడి స్తోత్రం. ఈ లోపు బయటకొత్త గిలిగా ప్రార్థన చేశారు కానీ జరుగుతుంటావా పిల్లి. దేవుడి స్తోత్రం. గదిలో నీవు పులిగా బయటకు వస్తే దానిగా, గదిలో నీవు పులిగా బయటకు వస్తే నీవు దానిగా. ఎన్నాళ్ళు ఇటువంటి భక్తిలే అయితే ఉంటాము క్రైస్తవుడా. ఎన్నాళ్ళు ఇటువంటి భక్తిని కలిగి ఉంటాము క్రైస్తవుడా. నిజమైన భక్తి దేవుడు చూపించాలా? దేశంలో మంత్రిమండల ఈవిడ చూశాడు ఆయోపు. దేశంలో మంత్రిమండల ఈవిడ చూశాడు ఆయోపు. వెళ్ళాడుతుండగా కష్టాలన్నీ కరువుచుండగా కరువుచుండగా లగ్నదీనమే బిడ్డలతో పోయి ఒక్క దీనమే అస్తి పోయి ఒక్క దీనమే బిడ్డలతో పోయి ఒక్క దీనమే అస్తి పోయి సంగారోగంతో ఒంటరివాడిగా మిగిలిన సమయంలో పలికిన మాట సంగారోగంతో ఒంటరివాడిగా మిగిలిన సమయంలో పలికిన మాట యెహోవా మహిమా కలుగుగాక. యెహోవా మహిమా కలుగుగాక. కష్టములోనైనా బాధల్లోనైనా ధైర్యము కోల్పోయేది కాక. కష్టములోనైనా బాధల్లోనైనా ధైర్యము కోల్పోయేవాడు కాక. కష్టములో బాధలలో నిలబడినవాడు దేవుడు చూడగా. కష్టములో బాధలలో నిలబడినవాడిని దేవుడు చూడగా. నిలబెట్టాడన్నా ఆశీర్వాదాలతో, నిలబెట్టాడన్నా ఆశీర్వాదాలతో, నిలబెట్టాడన్నా ఆశీర్వాదాలతో, నిలబెట్టాడన్నా. హల్లెలూయా హల్లెలూయా. తప్పుడు కూడా దాంచరమా నీ భక్తి కలిగిన వాడు అంటే ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. తప్పుడు కూడా ఎందుకో తెలుసా? భక్తి కలిగిన వారి జీవితానికి అండగా ప్రభు నిలబడతావా? ఈ లోక మనుషులు నీకు తోడు రాకపోవచ్చు, రాజకీయ నాయకులు నీకు తోడు రాకపోవచ్చు, ఊరి పెద్ద నీకు తోడు రాకపోవచ్చు, కానీ కష్టాలు తరుగుతున్నప్పుడు, బాధలు తరుగుతున్నప్పుడు
భక్తి కలిగిన వాడు ఎప్పుడు కూడా చెదిరిపోయిన ఉండకుండా ధైర్యంగా నిలబడాలి దేవుని బట్టి. కథలు దేవుడి స్తోత్రం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం ధ్యానం చేసుకుందాం. 16వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. షడ్రకు మేషకును అబేద్నెగోను రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమ గల ఈ అగ్ని గుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించకు సమర్థుడు. దగ్గరగా తప్పకూడదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒకరు యవనస్తులు దేవుడు నమ్ముకున్న వారుగా ఉన్నారు. చాలా పవిత్రమైన జీవితం వారు కొనసాగిస్తూ ఉన్నారు. విశ్వాసంలో వారు చాలా గొప్ప స్థానంలో ఉన్నారు. ప్రతి దినము కూడా వారు ప్రార్థించే జీవితం కలిగిన వారి జీవితాలు ఒక దినాన వేరే దేశములో అన్యుల ప్రాంతాల బానిసగా వెళ్ళారు. దేవుడి స్తోత్రం. ఆ దేశంలో వారు పలుకుతున్న మాట గమనిస్తూ ఉంటే 30 దినాల పాటు ఏ దేవుడు నమస్కారం చేసేవారుగా ఉండకూడదు. రాజుగారి బొమ్మకు మాత్రం నమస్కారం చేయాలి. ఒకవేళ రాజుగారి బొమ్మకు ఎవడైతే నమస్కారం చేయడం వాళ్ళు తీసుకెళ్లి అగ్ని గంధకాల్లో పడేస్తామని సాటింపేస్తారు. దేవుడి స్తోత్రం. అయితే ఈ భక్తి కలిగిన వారి జీవితాలు చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. వారు అనుకున్నారు ప్రాణాలు పోయినా దేవుడికి తప్ప రాజు బొమ్మకి ఏం చేయలేము, మొక్కము. దేవుడి స్తోత్రం. రాజుగారు అంటున్నారు, మీరు కాదు బొమ్మ మొక్కేవారిగా మారకపోతే మీ ముగ్గురు కూడా కాలు చేతులు కట్టి అగ్ని గంధకాల్లో పడేస్తానని చెప్పారు. దేవుడి స్తోత్రం. ఆ సమయంలో వారు పలుకుతున్న మాట, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న వేడిగల అగ్ని తప్పించుటకు సమర్థవంతుడు. దేవుడి స్తోత్రం. ఒక ఎమ్మెల్యే ముందు కాడు ఎగరేస్తావా మీరు? చెప్పండి సార్. దేవుడి స్తోత్రం. దేశాన్ని పరిపాలించే రాజు ముందు వారు పలుకుతున్న రాజా, మేము నమ్ముకున్న దేవుడు సమర్థవంతుడయ్యా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణాలు పోయినా మీ మట్టిగా నీ బొమ్మ మొక్కం అని వార్నింగ్ ఇచ్చేవాడిగా మారే రాజకీయ. దేవుడి స్తోత్రం. కారణం వారి కుండలు నిజమైన భక్తులు. తప్పకుండా వచ్చాం. హల్లెలూయా. యవనస్తుల జీవితాల్లో దేవుడు శక్తి ఎరిగిన వారిగా ఉన్నారు. దేవుడు బలం ఎరిగిన వారిగా ఉన్నారు. వారి విశ్వాసం వారికి సమస్యను బట్టి ఆటగా కోల్పోవాలా, వారికి వచ్చిన ఇబ్బందులు బట్టి భక్తి జీవితం తిరిగి వారికి మారిపోవాలా. సమస్య కళ్ళ ముందు కనబడుతూ ఉంటే, అగ్ని గంధకాలు కళ్ళ ముందు కనబడుతూ ఉంటే, బలమైన సైన్యం కళ్ళ ముందు కనబడుతూ ఉంటే, రాజు ఎదురుగా కనబడుతూ ఉంటే వారి దేవుని బట్టి పలుకుతున్న మాట, నీవు సేవిస్తున్న దేవుడు ఈ మండుచున్న గంధకులు రక్షించే దేవుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే వారు దేవుళ్ళు నిలబడిన వారిగా ఉన్నారు. కష్టములో కూడా దేవుడి మార్గం తప్పుపోలా. కష్టములో వెళ్ళి మనుషుల మాటలు పరిగెత్తాల. ఈనాడు చాలా మంది భక్తులు ఒక తుమ్మ తెలిపోతారు, పెంటపాడు. దేవుడి స్తోత్రం. జ్వరం వచ్చినా పెంటపాడే క్రైస్తవులు, తుమ్మొచ్చినా పెంటపాడే. దేవుడి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఈ దేవుడు అసమర్థుడిగా, నీ దేవుడు శాతకాని వాడు కదా. అందుకే చాలా మంది క్రైస్తవులు ఇంటిలో 2 రోజులు బాగోపోతే, ఎవరికి ఒంట్లో బాగోపోతే ఎవడు ఏం చేస్తాడు? బాబాయ్ ఇప్పుడు దేవుడి స్తోత్రం. ఎక్కడికే దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వీరు ధైర్యం కలిగిన వారిగా దేవుల్లో ఉన్నారు. వారి భక్తి నిజము కనుక, వారి ప్రార్థన జీవితం నిజము కనుక, వారి విశ్వాసం నిజము కనుక అగ్ని గంధకాల వంటి పొయ్యిలు కనబడుతున్నా, శాసించే రాజు కనబడుతూ వారు పలుకుతున్న మాట, నువ్వు సేవించే దేవుడు సమర్థవంతుడయ్యా. దేవుడి స్తోత్రం. అంటే వారి పరిస్థితులను బట్టి పిరికి వారిగా మారిపోలా, రాజును బట్టి పిరికి వారిగా మారిపోలా, కనబడుతున్న అగ్ని కొలుము వంటి మంటలు బట్టి పిరికి వారిగా మారిపోవాలి. ఎందుకంటే వారి భక్తి జీవితం వారికి ఏం పుట్టించింది? ధైర్యం పుట్టించింది. వా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇది పలుకుతున్న ప్రతి మాట దేవుడు చూస్తూ ఉన్నా. ఒకవేళ వారి జీవితాలు మంటలు బట్టి భయపడి అబద్ధం చెప్తాను చూస్తే అబద్ధం చెప్తారా? ఒకవేళ రాజుగారు మాటలు బట్టి వారి జీవితాల్లో పిరికి వారిగా అంటా చూడంటున్నా సాతాను చూస్తూ ఉంది. ఎంతవరకు వీరి భక్తిలో ఉన్నారు, విశ్వాసంలో ఉన్నారు, పవిత్ర జీవితంలో ఉన్నారు. ఇప్పుడు కష్టాల వంటి అగ్నిపం కనబడుతుంది. ఇక దేవుని వదిలిపెట్టి
రాజు అనుకుంటూ చూస్తే సాతాను అన్నాలో నువ్వు దేవుడు మాత్రమే సేవిస్తావు. దేవుడి స్తోత్రం. రాజుగారికి బాగా కోపం వచ్చింది. దేవజనమా ముగ్గురు కూడా కాలు చేయి కట్టేసి అగ్ని గదులు పడేసాం. దేవుడి స్తోత్రం. కొన్ని కాలు కట్టినప్పుడైనా పిరికివారుగా అంటాను చూస్తే పిరికి మాత్రం అట్లా కాలు కడుతూ ఉంటే చేతులు కడుతున్నారు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. ముందు చూస్తూ ఉంటే మండిపోతున్న మంట, కొలిమి మంట కాలిపోతూ ఉంది. పగపగ మండుతున్న మంట కనబడుతుంది. చేతులు కడుతూ ఉంటే ధైర్యంగా ఉన్నాయి. ఏంటంటే ధైర్యం ఏంటండి బాబు? దేవుడి స్తోత్రం. కాలు కడుతూ ఉంటే చేతులు కడుతూ అప్పుడైనా మన మనసు మారుద్దా అడుగుతున్నా చెప్పండి అంటే మేము సేవిస్తున్న దేవుడు సమర్థవంతుడు. దేవుడి స్తోత్రం. రాజుగారు కోపం వచ్చి దేవతల ముగ్గురు తీసుకెళ్లి అగ్ని గంధకాలు పడేసే టైంలో కూడా వాడు మొఖాలు చూస్తే ఎక్కడ ధైర్యం కోల్పోలా, ఎక్కడ పిరికి వాడు మార్చబడాల. వాడు దేవుడు కోసం నిలబడే వ్యక్తులుగా ఉన్నారు. మంటల్లో పడేసిన తర్వాత దేవుడు కోసం నిలబడే మనుషులు కాపాడడానికి ఆ మంటల్లోకి నమ్ముకున్న దేవుడు దిగి వచ్చాడు. కొడదాం హల్లెలూయా. దేవుడి కోసం నిలబడగలిగితే నిన్ను కాపాడుకునే బాధ్యత, నిన్ను రక్షించే బాధ్యత, నిన్ను దీవించే బాధ్యత ఏ దేవుడు నిలబడే వ్యక్తిగా నువ్వు మారుతున్నావో ఆ దేవుడు కాపాడుతాడు. దేవచనమా యవనస్తులు దేవుడు నిలబడేవారిగా ఉంటే, అగ్ని కొలుములు పడబడి ఉంటే వారి కోసం దేవుడు దిగి వచ్చి వారి భక్తి జీవితం తండ్రి ఆదుకొని మంటల్లో కాలిపోకుండా అగ్నిలో బూడిద కాకుండా రెక్కల చాపి కాపాడిన తర్వాత రాజుగారు ఎంగు చూస్తే నేను పడేసిన ముగ్గురు వ్యక్తులైతే నాకు ఎనమడబడుతున్నారు. నలుగురు వ్యక్తులు, నాలుగో వ్యక్తి దేవదూతలాగున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రేమల దేవజనమా, నీ భక్తి జీవితం కరెక్ట్ అయితే, విశ్వాస జీవితం కరెక్ట్ అయితే, ఇనపక్కన ఉంటే పరిశుద్ధులు కూడా నీ ధైర్యం నిలబడే వ్యక్తిగా ఉంటే నీ కోసం దేవుడు వస్తాడు. నిన్ను కాపాడడానికి, రక్షించడానికి, నిన్ను ఆదుకోవడం, నిలబెట్టడానికి ఏ దేవుని నిలబడి ఉన్నావో, ధైర్యంగా ఉన్నావో, పిరికివాడిగా మారకుండా జరిగించేవాడిగా ఉన్నావో నీ ధైర్యాన్ని బట్టి, నీ విశ్వాసమును బట్టి నిన్ను కాపాడుకోవడం, రక్షించడానికి మనుషులు రాకపోవచ్చు, బంధువు రాకపోతే ఎవరిదంట దేవుడే దిగి వచ్చి నిన్ను కాపాడుతాడు, నిన్ను దీవిస్తాడు. దేవుడి స్తోత్రం. మంటల్లో వాడి జీవితాలు కాలిపోకుండా దేవుడు అడ్డుపడేవాడిగా మారి రక్షించేవాడిగా మారిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారి వాడి జీవితం గమనిస్తూ ఉంటే ఏ రాజైతే వాడు చావాలని కోరుకున్నారు అదే దేశంలో మంత్రులుగా, ప్రధానులుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే బైబిల్ అంటుంది, నీ భక్తి నిజము కాదా? నీ భక్తి నిజమైతే ధైర్యంగా నువ్వు ఉండాలా. సమస్యలో ఉన్న పిరికివాడిగా మారొద్దు. ఎంత భయంకర వ్యాధిని ఒంట్లో ఉన్నా పిరికివాడిగా మారొద్దు. కోట్ల అప్పు కలిగి ఉన్నా పిరికివాడిగా మారొద్దు. అన్ని చూస్తే అన్ని దిక్కులు ముయ్యబడిన పిరికి ఎందుకంటే ధైర్యంతో ఉండాలి. ఎందుకంటే నేను లేవనెత్తే దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నేను చూస్తున్నాడు. దేవుడి స్తోత్రం. పిరికివాడిగా మారిపోతూ ఉంటే పక్కన దేవుడు చూడు. పిరికివాడిగా మారిపోయిన తర్వాత ఊర్లో పెద్దోళ్ళు ఎత్తుక్కుంటాం, డాబాలు వెతుక్కుంటాం, రాజకీయ నాయకులు ఎత్తుక్కుంటాం. కానీ ధైర్యం కలిగిన వాడి కష్టాల్లో వస్తూ ఉంటే, బాధలు వస్తూ ఉంటే వాడు వెతుకుతుంది తెలుసా? ధైర్యం పుట్టించేది వెతుకుతుంటారు, ఆస్వాదించే దేవుడు వెతుకుతూ ఉంటారు. కష్టాలు తరుగుతున్నా, బాధలు తరుగుతున్నా, సమస్యలు తరుగుతున్నా, రోగాలు తరుగుతున్నా నిజమైన భక్తి కలిగిన వారు, నిజమైన విశ్వాసం కలిగిన వారు వారి కన్నులు పైకి చూస్తారు, వారి పక్కన దేవుని గ్రహిస్తారు. అందుకే వాడు పలుకుతున్న మాట, నా దేవుడికే మహిమ కలుగును గాక. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యోబు నిజమైన భక్తుడిగా ఉన్నాడు కనుక, ఆ భక్తి జీవితంలో కష్టాలు నిలబడి ఉన్నాడు కనుక గొప్ప స్థానంలో ఉంటే, ఇతర జీవితం ఈ యవనస్తుల జీవితాలు కూడా నిజమైన భక్తి కలిగిన వారిగా ఉన్నారు కనుక సమస్యలు ఇబ్బంది వచ్చినప్పుడు కూడా భక్తిని కోల్పోలేదు, విశ్వాసం కోల్పోలేదు, ధైర్యాన్ని నిలబడ్డారు కనుక వారి జీవన పెట్టే బాధ్యత దేవుడు తీసుకోండి. దేవుడి స్తోత్రం. నా ప్రేమ దేవజనమా, పేరుకి 20 సంవత్సరం నమ్ముకుని చెప్పే నీవు ఎన్నిసార్లు పిరిగివాడు మారిపోయావు? ఎన్నిసార్లు పిరిగివాడికి వచ్చావు నీవు? దేవుడు వాక్యం అంటుంది, నీ దేవుడు సమర్థవంతుడి కాదా?
నీ దేవుడు శక్తివంతుడి కాదా? కట్టుకున్న భార్యకి భర్త సామర్థ్యం తెలియ ప్రతిరోజు ఏడుతో దేవుడు పొద్దు పెడతారంటావా? తిని పెడతారా? దేవుడి స్తోత్రం. అదే భర్త సామర్థ్యం తెలిస్తే ఏడవదో. నీ తండ్రి సామర్థ్యం నీకు తెలియాలా? నీ దేవుడి శక్తి నీకు తెలియాలా? నీ దేవుడు సర్వశక్తివంతుడు, బలమైన దేవుడు, ఆయన సంపూర్ణ దేవుడు, ఆయనకి అసాధ్యమైంది లేదు. మీరందరూ ఆయన కడుపుని పుట్టిన బిడ్డరా బాబు. హల్లెలూయా. నీ దేవుడు సర్వాధికారి, నీ తండ్రి సర్వాధికారి, సమస్తము చేయగలిగిన వాడు కడుపును పుట్టిన బిడ్డలుగా ఆయన బిడ్డలుగా ఉన్నాం కనుక కష్టాల్లో వదిలిపెట్టడు, బాధల్లో వదిలిపెట్టడు, శ్రమలో వదిలిపెట్టడు కనుక ఆయన వదిలిపెట్టకుండా ఉండాలంటే నీ భక్తి జీవితాన్ని పరిమితి కాపాడుకో, విశ్వాసం కాపాడుకో. సమస్య బట్టి పిరికివాడ మారొద్దు, పిరికిదానిగా మారొద్దు. మారిన వారిగా ఉంటే దేవుడు చూడం. పిరికివాడిగా మారిపోతే తండ్రిని గుర్తురాడు. పిరికివాడిగా మారిపోతే దేవుడి శక్తి నీకు అర్థం కాదు. పిరికివాడిగా మారిపోతే కొండ దేవుడి పక్కన ఉన్న నీ కళ్ళు మనుషులు ఎదుగుతాయి. అధికారులకు తప్ప అన్ని ఇచ్చే దేవుడు నిలబెట్టలేదు. దేవుడి స్తోత్రం. మీ జీవితాల్లో నిజమైన భక్తి వారికి ఉంది కనుక, నిజమైన విశ్వాసం వారికి ఉంది కనుక, వారు ప్రార్థించే ప్రార్థన నిజమైంది కనుక వారి గుండెల్లో ఏముంది? ధైర్యం ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ఆ ధైర్యమే వాడక్కడ కూర్చోబెట్టి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 24వ వాక్యాన్ని ధ్యానం చేస్తుందో. 24వ వాక్యం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున 17వ 20వ వచనము 1 సమూయేలు గ్రంథము. ఇశ్రాయేలు అందరూ ఆ మనుషును చూసి మిక్కిలి భయపడి వాని ఎదురు నుండి పారిపోగా ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలులను తిరస్కరించుటకై, నిజముగా దేవుని నమ్ముకు తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వాడికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగచేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి మరి తండ్రి ఇంట వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవముగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ రక్షణ లేనివాడు, సున్నతి లేనివాడు, ఎప్పటివాడు వాడిని చంపి ఇశ్రాయేలు నుండి చాలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గొలియాతు అంటే ఒక వ్యక్తి జీవితం గమనిస్తుంటే 27 ఫీట్ ఉంటాడు. వాడి కత్తి మొయ్యాలంటే 20 మంది కత్తి మొయ్యాలి. అంత బలమైన, అంత హైట్ లో ఉన్నవాడు అక్కడ దేవుడు ప్రజలందరూ భయపడిపోతూ ఉంటారు. శివునికి దేవుడు నింపబడిన సౌలు భయపడడానికి వెళ్తారు. దేవుడి స్తోత్రం. 16 సంవత్సరాల వయసు కలిగిన వాడు బక్క పలసగా ఉన్న దావీదు చనడం, జీవము కలిగిన దేవుణ్ణి సైనికుడు ఎవడో వీళ్ళు చంపేత. దేవుడు ఏంటి ధైర్యం ఏంటి? దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యుద్ధం వచ్చిన వారు పిరికివాడిగా మారిపోయారు. రాజు పిరికివాడిగా మారిపోయాడు. గొలియాతు రూపురేఖలు చూస్తూ ఉంటే, ఆ అవతారం చూస్తూ ఉంటే 20 అడుగులు ఎత్తుండి వారి కత్తిన వండి మోసే స్థాయిలో అంత అజాయమాడిగా ఉంటే వాళ్ళ రూపాన్ని చూసిన జనాంగం, వాళ్ళ రూపాన్ని చూసిన దేవుడు నమ్ముకున్న ఆత్మ కలిగిన సౌలు పిరికివాడిగా మారి వాడు యుద్ధం చేయకుండా చేతులు కట్టుకున్న వాడిగా ఉంటే కత్తి పట్టుకొని రాని ఒక వ్యక్తి అంటున్నాడు, వాళ్ళని చంపి దేవుడి గత మహిమ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకింత ధైర్యంగా దావీదు మాట్లాడుతున్నాయంటే అతని జీవితంలో భక్తి కలిగిన వాడు కొట్టసాగి. హల్లెలూయా. హల్లెలూయా. కత్తి పట్టుకొని చేత రాకపోయినా, బాణం వేసి చేత రాకపోయినా తన గుండెలో నమ్మేస్తా, జీవము కలిగిన దేవుడు నమ్ముకున్నాను, నా దేవుడు సర్వశక్తివంతుడు, నా దేవుడు బలమైన వాడు, ఈ గొలియాతు కంటే వాడి కత్తి కంటే నా దేవుడి శక్తి, నా దేవుడి బలమని నమ్మి రాజు అడుగుతాయా ఒక్క అవకాశం నాకెత్తే యేసు పడేస్తా. దేవుడి స్తోత్రం. నువ్వే దేవుడి స్తోత్రం. కాదు రాజా, ఒక్క అవకాశం తను లేపెట్టా. రే బాబు, నాకు ఇష్టం తెలుసు అంటారా?
ఎంతో బలమైన వాడు నేను ఎత్తడికి వెళ్ళలేకపోతున్నా, ఇదిగో నా సైన్యం 1000 మంది ఉన్నారు, వాళ్ళన్నీ కూడా గెలిచేవారే, ఆల్చూ తాజానుభావుడిగా ఉన్నాడు, కండల పల్ల పిసికెత్తాడు. అలా అడవుల్లో గొర్రెలు కాస్తే పులి నా గురించి పడితే యెహోవాను బట్టి చీల్చిన వాళ్ళు కొట్టు. రాజా నేను అడవిలో గొర్రెలు కాస్తూ ఉంటే ఎలుగు పంట వచ్చిన గొర్రె పిల్ల పట్టుకుంటే దాన్ని పరిగెత్తించి దేవుడు శక్తించి చంపిన దేవుడి స్తోత్రం. ఈ కుల దేశంతా దేవుడి స్తోత్రం. మధ్యప్రదేశ్ ఇదేంట్రా బాబు, నువ్వు చూస్తే పక్క పలసగా ఉన్నావు, కండ చెంచ కండ లేదు, కత్తి పట్టుకొని రాదు, బాణ పట్టుకు రాదు, ఆడు చూస్తే పందుకు కూడా పిచ్చిలో ఉన్న దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నలిపేతాడరా, తొక్కేతాడంటే నోరు కదా రాజా, నీ నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, ఎంతమో నాది కాదు, నా యెహోవానే దేవుడి స్తోత్రం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆగన మనసు హల్లెలూయా, ఆగన మనసు హల్లెలూయా, ఆగన మనసు నమ్మిన వారు మారుబడతారు. హల్లెలూయా. దావీదు జీవితం గమనిస్తే ఎక్కడ యుద్ధం నేర్చుకోలేదు, ఎక్కడ కట్టుపట్టుకున్నాడు, ఎక్కడ కూడా బాణం వేసి అలవాటు లేదు. వారికి వచ్చిన ఇచ్చంతా కూడా కొర్రెలు కాల్చుకోవడం. దేవుడు స్తోత్రం. ఆ నోట వస్తున్న మాటలు బాంబులు లాంటి మాటలు. దేవుడు స్తోత్రం. ఏ మాటలో గులియకు మన్నాడు, గులి దగ్గరికి వెళ్ళి వేసేస్తా
నేనెక్కడ రాడు. దేవుడి స్తోత్రం. నేను చూస్తే కండ్ల బాగా ఉన్నాయి, చాలా ఫీట్గా ఉన్నాను, నా కత్తిన వల్ల మోస్తాను, నువ్వు వెనక పిల్లలాగా ఉన్నావు, దావీదు చక్కలు నొక్కేస్తా. దేవుడి స్తోత్రం. అంటూ ఉంటే పెంచుతాడు, యుద్ధం నాది కాదురా. ఏ దేవుడిని ఆరాధిస్తున్నాను, ఏ దేవుడికంటే ప్రార్థిస్తున్నాను, ఏ తండ్రి శక్తి అనుభవిస్తున్నానో, ఏ దేవుడు మాట వినగలుగుతున్నానో, నీకంటే, నీ కత్తి కంటే, నీ ఇచ్చ కంటే నా దేవుడు గొప్పదే. దేవుడి స్తోత్రం. ఇలాగ సమయకాంశ అభిషేకం మారా. నా శక్తి నీకు అర్థమైతే, నా బలము నీకు అర్థమైతే, నీ ఎవరు నీకు అర్థమైతే పిరికివారిగా ఉండు. ఇలాగ సమయకాంశ అభిషేకం మారా. చిరాతను నీతో మాట్లాడుతున్నాను, నీతోనే మాట్లాడుతున్నాం. కుటుంబాన్ని చేయించబోతున్నాం, భర్తను మార్చుకోబోతున్నాం, నీ బిడ్డలు బాగుపడబోతున్నారు, నీకు వెలుగు తెచ్చబోతున్నాను, నిన్ను ఆశ్రయించబోతున్నాను, నీకు తండ్రిగా ఉన్నాను. భయపడిగా అపనగా దగ్గరగా. హల్లెలూయా. అభిషేకం మారా. మధ్య మనుషుని కాదు దైవచనమా, అభిషేకం మారా. నా జనులు నన్ను ప్రేమించేవారు, నన్ను కోరుకున్నవారు, నన్ను వెంబడించేవారు, నాకు ప్రార్థించేవారు, నా ముందు కన్నీరు కాచేవారు, నీ అంగీకరించేవారు, వారు పడిపోరు. నీ నిలబడగలిగి నిలబెట్టేవాడిగా మారిపోతాను. నీ చెయ్యి నక్కగలిగితే, నిలబడగలిగితే, నమ్మగలిగితే, దేని బట్టి శోధించబడుతున్నావో అది నీకుండదు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ డిసెంబర్ మాసము 2వ వారములో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం, ఇంతవరకు పిరికివాడిగా, చట్టువాడిగా, కలవలు కుంగిపోయావా, లేపండి. నీ దేవుని బట్టి నువ్వు లేచి నిలబడే దమ్ము నీకుంటే, నిలబెట్టే దమ్ము దేవుడికుంది. సంతానం ఏడుతున్నావా, పిల్లలకి ఏడుతున్నావా, అప్పుతో ఏడుతున్నావా, రోగంతో ఏడుతున్నావా, జబ్బుతో ఏడుతున్నావా, కుటుంబ సమస్య ఏడుతున్నావా, లేపండి. కుంగిపోయిన వాడే కాక, పిరికివాడే కాక, దేవుని బట్టి ఇక్కడ ధైర్యం తెచ్చుకో. నీ బతుకును మార్చి, నిన్ను వెలిగించి, అభివృద్ధి వచ్చి, మిమ్మల్ని ఆశ్రయించి కుపేరుగా మార్చే వరకు నేను ఉరుముతాను. తప్పకుండా దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దావీదు జీవితం ఎందుకు ధైర్యం వచ్చింది? ఏదో బట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. మహామగ సైనికులు పిరికివారిగా మారి పారిపోతూ ఉంటే, ఆత్మ కలిగిన ఉన్నవాడు సౌలు పారిపోతూ ఉంటే, గొలియతు రూపాన్ని బట్టి, వాడు బలం బట్టి పిరికివాడు మారిపోతూ ఉంటే, గొర్రెలు కాచుకునేవాడు, జ్ఞానము లేనివాడు, కత్తి చేత అలవాటు లేనివాడు పలుకుతున్న మాట, గొలియతు నేను నేర్పెట్టాను. దేవుడి స్తోత్రం. ఏంటంటే ధైర్యం, వాడికి ఉన్న క్యారెక్టర్, వాడికి చూస్తే దావీదుకు ఒకే ఒక ఆయుధం, భక్తి జీవిత ఘట. హల్లెలూయా. భక్తి కలిగిన వాడు పిరికి మాటలు రావు. పిరికి వాడు మాడగానే సమస్య తరుగుతూ ఉంటే, రోగం వెంటాడుతుంటే, అప్పులు వెంటాడుతుంటే, బాధలు వెంటాడుతుంటే, సాతాను తరుగుతూ ఉంటే వాడు చెప్తాడు, నా దేవుని బట్టి బతుకుతాను, దేవుడు గొప్పగా మేలు చేస్తాను, దేవుడు సాతానుతో చేస్తా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గొలియాతో దావి పలుకుతున్న మాట, నాకు కట్టాల్సిన లేదురా. మరి ఏం చెప్తావు? దేవుడి స్తోత్రం. నువ్వు కత్తితో వస్తున్నావు, నువ్వు బాధతో వస్తున్నావు, నేను జీవం కలిగి దేవుడితో వస్తున్నా. ఎంతమంది నాదికి నిలబడతాను, మొత్తం చేసిపోతాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. భక్తి కలిగిన వాడిగా, బలవంతుడు ముందు నిలబడుతున్న ధైర్యం కలిగిన వాడికి. ఈరోజు సమస్యను బట్టి పిరికివాడిగా మారిపోతున్నావా? రోగాలు బట్టి పిరికివాడిగా మారిపోతున్నావా? ఎవరో గోసుకుడి గొప్పగాడు డాక్టర్ గారు పిల్లలు కూడా భయపడుతున్నావా? ఎవరో నీకు చెప్పింది? దేవుడికి అసాధ్యమైంది లేదు. నీ గుండెల్లో ధైర్యంగా ఉంటే, నువ్వు నమ్మకంగా ఉండగలిగితే, నువ్వు చేసే భక్తి కరెక్ట్ అయితే, నీ విశ్వాసం కరెక్ట్ అయితే, ఆత్మ చెప్తున్నాను, 80 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు పిల్లలేకపోయినా ఇచ్చే దమ్ము దేవుడికి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అయితే నీ భక్తి కరెక్ట్ గా ఉండాలి, నీ విశ్వాసం కరెక్ట్ గా ఉండాలి. గుళ్ళో ఒకలాగా పైన తిరిగి ఉన్న దేవుడి స్తోత్రం. దావీదు ధైర్యంగా ఉన్నాడు కనుక, విశ్వాసంతో ఉన్నాడు కనుక, భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు కనుక, గొలియాతు చూసి భయపడలా, పిరికుడు మారలా. దేవుడిని చూస్తున్నా, దేవుడు బలాన్ని, దేవుడి శక్తి చూసి యుద్ధానికి ఇలా మారుతూ ఉండగా తనకు వచ్చిన విద్య ఒక దైవజనమా
కొట్టావు. దేవుడు స్తోత్రం. నవ్వుతాడు. ఎవరు నవ్వాడు? కొలియాలే. నీ పెట్లెక్కడ పెట్టాను నీకు. దేవుడి స్తోత్రం. తిప్పాడు దేవుడి స్తోత్రం. తిప్పడం దావీదు వంతు, కొట్టవడంతు దేవుడు కొట్టే దెబ్బ గోలి కింద తప్ప. దేవుడి స్తోత్రం. ఎవరికైనా ఇక్కడ ఇంటి పడాలి. దేవుడు సరిపడాడు. అంటే కొట్టారు. దావీదు నిలబడ్డాడు. ఎంతో దేవుడు చేశాడు. అద్భుతమైన కార్యాలు దేవుడి స్తోత్రం. ఓడిపోదు నీవు కలవరమైపడకు, అపవాదు మాటలతో సొరపాట. ఓడిపోవు నీవు అపవాది మాటలతో
ప్రతి ఒక్కరు కూడా చేయి పైకెత్తి కష్టాలు తట్టుకోలేక నా బ్రతుకందిస్తేనేమో చచ్చిపోవటం వేలని నేను అనుకుంటున్నావా? శక్తి గురించి అప్పుడు కళ్ళ ముందు ఉంటే తీర్చే మార్గం తెలియదు. అన్ని దిక్కులు పోయబడుతూ ఉంటే ఈ బాబాను పోయలేదు, చచ్చిపోదనుకుంటున్నాను. అది సంశయమై నా భర్త నువ్వు గుడ్డపోతుంటే మా అత్తగారు శమగత్తుతో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ నా పిల్లల పుట్టే ఒక్కస్తే చచ్చిపోవాలనుకుంటే ఈరోజు నీ ప్రభు నీతో ఉన్నాడు, నీ దేవుడు నీతో ఉన్నాడు. ఒక్కసారి కొండ నిండా దేవుడు నింపుకో, కొండ నిండా దేవుడు నింపుకో. అయ్యో అయ్యో అయ్యో, కొండ నిండా ప్రభు నింపుకొని ఈరోజు ఎంతవరకు బాధతో నింపుకొనిందో, ఎంతవరకు ఆలోచన పడుతుంది, ఎంతవరకు వేద నింపుకొనిపోతుందో. ఈరోజు కొండంత దేవుని కొండలు రాబోతున్నాను, ఆదరించే దేవుని కొండలు రాబోతున్నాను. ప్రతి మనిషి ధైర్యపరచుకున్నారు, ప్రతి మనిషి చావును కోరుకుంటున్నారు. ప్రతి దేవుడు నా దేవుడు ధైర్యం కలిగించాలి. ఈరోజు సభలో ఈ సాహుడిగా ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు. ప్రతి ఏ ఒక్క చెల్లి చావును కోరుకోకూడదు, ఏ ఒక్క తల్లి చావును కోరుకోకూడదు, ఏ ఒక్క తండ్రి చావును సహోదరుడు చావును కోరుకోవద్దు. గొప్ప జీవితం మీద రాబడుతున్నది. ఈ తండ్రి పక్కనే ఉన్నారు, పోతున్నారు. ఏ రోజు ప్రారంభించబోతున్నారు, ఈ రోజు కార్యం చేయబోతున్నారు, ఈ రోజు ఆడుకోబోతున్నారు, ఈ రోజు నేను చూడబోతున్నాం. చేతులు పైకెత్తే, చేతులు పైకెత్తే, చేతులు పైకెత్తే నాకు దేవుడు చెప్పండి, నాకు నువ్వు ఉన్నావేసే చెప్పండి. నా గుండెకి రమణి కాదయ్యా, ఇది గుండెకి కాదయ్యా, ఇది పేదవాడి కాదయ్యా. నా చెయ్యి పట్టుకోవా, చెయ్యి పట్టు, చెయ్యి పట్టు, చెయ్యి పట్టుకోవా. ఎంతమంది చేతులు పైకొట్టారు, సంశోధమారా, ఎంతమంది చేతులు పైకొట్టారో విమర్శలపై సంశోధమారా, ఉల్లాద సమేతం సంశోధమారా, ఉల్లాద సంశోధమారా. చేయకుండా దగ్గర కొడుకు చేస్తారు. చైత్రత్తుల తుడి చేయబోతున్నారు. పాపశాల పూరి పాపశాల తమే కాంసం చేయకుండా పాపశాల పాపశాల తమే కాంసం
ప్రజల కళ మీదకి ఆశీర్వాదం రాబోతుండగా, దేవుడు రాబోతుండగా, కృప రాబోతుండగా, ఈ రోజు నుంచి మేమందరూ నేను కలిగిన వారిగా ధైర్యవంతులుగా నీతో నడుస్తుండగా దీవించబడిన గాక, నేను చూసిన గాక, అద్భుతాలు జరిగిన గాక, మీరందరూ రాజులుగా మారుకోని గాక. తప్పుడు దేవుడు భయపరచండి, దేవుడు భయపరచండి, దేవుడు భయపరచండి. దేవుడికే మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. మనమందరూ సమర్పణ పాడిన తర్వాత